బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. గతంలో ఒకసారి టికెట్ల రేట్లు పెంపు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం టికెట్ల రేట్లు పెంచుకోవటానికి వ్యతిరేకంగా స్పందించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ టికెట్ల రేట్లు పెంచుకోవటానికి ఎందుకు అనుమతి ఇవ్వరు, డిమాండ్ అండ్ సప్లై అనే సిద్ధాంతం ప్రకారం టికెట్ల రేట్లు పెంచుకోవటానికి మాకు అవకాశం కల్పించాలి అని మాట్లాడారు ఆయన. ఇప్పటికీ ఆ వీడియో అవైలబుల్గానే ఉంది యూట్యూబ్లో. కాబట్టి అదే సిద్ధాంతం ప్రకారం ఇప్పుడు టికెట్ల రేట్లు పెంచుకోవడానికి మేము అనుమతించామంటారు ప్రభుత్వాలు. అంటే ఇంతమంది అభిమానులు, అంటే మార్నింగ్ షోకి కానీ ఈ ప్రీమియర్స్కి కానీ ఎవరు వెళ్తారు? అంతంత టికెట్లు, ఆ రేట్లు పెట్టి టికెట్లు ఎవరు కొంటారు? అభిమానులే కొంటారు, మెయిన్గా ఫ్యాన్స్. ఈ అభిమానుల్ని కోసుకు తినేస్తున్నారా హీరోలు అనే ఒక ప్రశ్న కూడా రైజ్ అవుతోంది. అంటే ఈ టికెట్ల రేట్లు ఈ రేంజ్లో డబ్బులు పెట్టడానికి వాళ్ళు ఏం చేయడానికన్నా సిద్ధపడిపోయే పరిస్థితి ఈ మేనియాలో. సో ఈ టికెట్ల రేట్లు పెంపు మీద ఒక గొడవ జరుగుతోంది పుష్పకి సంబంధించి. ఈ టికెట్ల రేట్లు ఈ లెవెల్లో బుక్ అవడానికి కారణం దాని మీద క్రియేట్ చేసినటువంటి మేనియా. అంటే ఇది మీరు అన్నట్టు సెల్ఫ్గా క్రియేట్ అయిన హైప్ కాదనుకోవచ్చా? క్రియేట్ చేశారు కదా, దాని మీద ఒక ప్రోగ్రామ్ జరిగింది, కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి దానికి. ఏది ఊరికనే జరగదు. ఓకే, మీకు పాట్నా ఈవెంట్ ఒక ఫీవర్ క్రియేట్ చేయగలిగింది కదా. ఆ ఫీవర్ క్రియేట్ చేయడానికి ఎంత ఖర్చు పెట్టి ఉంటారు వాళ్ళు, ఎంత కష్టపడి ఉంటారు. అలాగే ప్రతి ఈవెంటు వాళ్ళు డిజైన్ చేస్తున్న పద్ధతి, అలాగే ఏం మాట్లాడాలి, ఏ టైంలో ఏది బయటకు వదలాలి, ఇదంతా ఒక వ్యూహం ప్రకారం ఆ సినిమాని జనాల్లోకి పంపు చేశారు. తొలి దశలో ఆ సినిమాకు సంబంధించి ఏ రకమైన ఇది ఇవ్వటం లేదు, హైప్ క్రియేట్ చేయటం లేదు అని అభిమానులు గగ్గోలు పెట్టారు. సడన్గా వాళ్ళు ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశారు, ఆ డిజైనింగ్ మొదలైంది. వాళ్ళు జాతీయ స్థాయిలో ఈ మేనియా క్రియేట్ చేయగలిగారు పాన్ ఇండియా లెవెల్లో. అన్ని చోట్ల బుకింగ్స్ ఓపెన్ అయినా విపరీతమైన రష్ ఉంది. జనాలు రేట్ల గురించి ఏమీ బాధ అవ్వటం లేదు, కొంటున్నారు టికెట్లు. పర్టికులర్గా దీన్ని పెద్ద ఇష్యూగా కూడా చూడటం లేదు. టికెట్ల రేట్లు పెంపు అనేది సీరియస్గా సినిమా చూడదలుచుకున్నటువంటి వాళ్ళు ఎవరూ పట్టించుకోవట్లేదు. అయితే సినిమా మీద క్రిటికల్గా ఉన్న వాళ్ళు మాత్రమే పట్టించుకుంటున్నారు. పట్టించుకుని విమర్శలు చేస్తున్నారు. ఇది జరుగుతోంది, ఏది క్యాంపెయిన్ ఒకటి జరుగుతోంది, బాయ్కాట్ పుష్ప అని. ఈ బాయ్కాట్ పుష్పాన్ని ప్రాపగాండా చేస్తున్న వాళ్ళందరూ కూడా 3-4 రోజుల తర్వాత చూస్తారు. అప్పటికి రేట్లు తగ్గచ్చు, లేదు టికెట్ల అవైలబిలిటీ పెరగచ్చు, ఏదైనా జరగచ్చు. వాళ్ళు ఒక రేట్ కార్డ్ అనేది కూడా ఇచ్చారు సార్. ఏంటంటే ప్రీమియర్స్కి ఇంత కాస్ట్ ఉంటుంది, ఫస్ట్ 1 to 4 అంటే డేస్లలో ఇంత కాస్ట్, 4 to 8 డేస్లో ఇంత కాస్ట్, తర్వాత ఇంత అని చెప్పి. అవును, అదే రేట్ కార్డ్ మొదటి నుంచి ఉంది. అది 1 వీక్కి ఇచ్చేవాళ్ళు ఒక దశలో 2 వీక్స్కి ఇస్తున్నారు. ఈ రేట్లు పెంచుకోవడం అనేది కరెక్టా కాదా, రేట్లు పెంచడానికి ప్రభుత్వాలు ఎందుకు అనుమతిస్తున్నాయని చాలామంది గొడవ పడుతున్నారు. ప్రభుత్వాలు ఎందుకు అనుమతులు ఇస్తున్నాయంటే ఇది మార్కెట్ ఎకానమీ. మార్కెట్ ఎకానమీలో ప్రో మార్కెటే ఉంటుంది గవర్నమెంట్ కూడా. ఓకే, ఖచ్చితంగా. అందుకని ఈ కోట్లాది మంది అభిమానులు అనండి, ప్రేక్షకులు అనండి, వీళ్ళ గురించి పట్టించుకోదు ప్రభుత్వం. ఓకే, కార్పొరేట్లని ఫెసిలిటేట్ చేయటమే ప్రభుత్వాల టార్గెట్గా మారిపోయిన ప్రపంచంలో ఉన్నాం మనం. అందుకని ఖచ్చితంగా టికెట్ల రేట్ల పెంపుకు అనుమతులు వస్తాయనుకున్నాం, అదే వచ్చింది. సార్, ఇలాంటి సందర్భాల్లో అంత కాస్ట్ పెట్టి టికెట్ కొన్న తర్వాత థియేటర్లోకి వెళ్ళి ఏదన్నా పాయింట్ వాళ్ళకు అంచనాలకు మీట్ అవ్వకపోతే బయటికి వచ్చి మాట్లాడే సందర్భాలు ఎలా ఉంటాయో మనం చూస్తూ ఉన్నాం. అంటే అన్నీ బాగున్నా కానీ ఏదో ఒక పాయింట్ తగ్గిందని చెప్పేసి వచ్చి మాట్లాడే వాళ్ళు వైలెంట్గా ఉంటుంది, చాలా ఉంటుంది. ఏంటంటే అంత డబ్బులు ఖర్చు పెట్టి పోయాం కానీ మాకు ఆ ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేదు అని. ఇప్పుడు ఆ లెవెల్లో టికెట్ కొనాలంటే ఎక్స్పెక్టేషన్స్ ఏ లెవెల్లో పెంచాలి, అది పెంచేశారు. ఓకే, ఇంత ఎక్స్పెక్టేషన్స్తో థియేటర్లోకి వెళ్ళిన ప్రేక్షకుడిని సాటిస్ఫై చేయాలంటే సినిమా ఏ లెవెల్లో ఉండాలి, దానికి ఏమాత్రం తగ్గినా ఖచ్చితంగా గొడవ అవుతుంది. గొడవ అంటే బయటకు వచ్చి మాట్లాడేటప్పుడు భాషలో తేడా వస్తుంది. రెండవది, ఇప్పుడు ప్రతి ఒక్క ప్రేక్షకుడు రివ్యూలు రాయక్కర్లేదు ఎవరు,
ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఏదో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మెంబర్ అయి ఉన్నాడు. సినిమా తనకు ఇబ్బంది కలిగించిన మరుక్షణం ఫోన్ తీసి నేను ఇంత నష్టపోయాను అని ఒక వాక్యం కొట్టేసి దానిలో అలా అంటాడు. అతని వేలు బయ్యర్ ఫేట్ని డిసైడ్ చేస్తుంది. అది ఇమ్మీడియట్గా జనంలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన మరుక్షణం బాక్స్ ఆఫీస్ దగ్గర దాని రిజల్ట్ కనిపిస్తుంది. ఈ అతి అంచనాల వలన దెబ్బతిన్నటువంటి సినిమాలు కూడా ఉన్నాయి. అందుకనే కొంతమంది డైరెక్టర్లు వ్యూహాత్మకంగా సినిమా మీద ఎటువంటి అంచనాలు క్రియేట్ చేయకుండా థియేటర్లోకి వచ్చిన ప్రేక్షకుడిని సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటారు. కానీ ఇది మార్కెట్ ఓరియంటేషన్తో తయారైనటువంటి ప్రోడక్ట్. ఓకే. అందుకని వీళ్ళు నెమ్మదిగా సినిమా మీద విపరీతమైన అంచనాలు పెంచారు. ఏ లెవెల్ అంచనాలు పెంచారంటే అంచనాలు పెంచడం కోసం వాళ్ళు మాట్లాడిన మాటలు భాష చూస్తే భయమేస్తుంది. ఈ సినిమా తేడా అయితే నేను చొక్కా విప్పి నడుస్తూ వెళ్ళిపోతాను అన్నాడు ఆయన, అల్లు అర్జున్. అంటే ఏ లెవెల్ స్టేట్మెంట్ అది? చాలా అంతటి బిగ్ స్టార్ ఇంత బిగ్ లెవెల్ మాట అన్నాడు అంటే అది కాన్ఫిడెన్స్, ఎంత కాన్ఫిడెన్స్ ఉండొచ్చు ఆ ప్రోడక్ట్ మీద అని అనుకోవచ్చు. మొత్తం ఆ సినిమా చూడాలనుకుంటున్న వాళ్ళలో కాన్ఫిడెన్స్ని పీక్స్కి తీసుకెళ్తుంది. దాంతో వెళ్ళిపోయి 3,000 రూపాయలైనా కొనేస్తున్నారు టికెట్లు ఆ నమ్మకంతో. ప్రోడక్ట్ మీద ఇప్పుడు విపరీతమైన నమ్మకాన్ని క్రియేట్ చేశారు. ఆ నమ్మకం సొమ్ముగా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ ఫేజ్ అయిపోయింది. టికెట్లు సక్సెస్ఫుల్గా అమ్మేసుకోగలిగారు వాళ్ళు. రికార్డు స్థాయిలో బాలీవుడ్లో ఎక్కువ అమ్ముడుపోయినాయి టికెట్లు. ఇప్పుడు హిందీ బెల్ట్లో కంపారిటివ్ సౌత్ నార్త్లో విపరీతంగా టికెట్లు వెళ్ళిపోయినాయి. అయితే డబ్బులు ఎక్కువ వచ్చినాయి. ఇక్కడ డబ్బులు ఎక్కువ రావడానికి కారణం టికెట్ల రేట్లు పెంచి అమ్మారు, అక్కడ పెంచలేదు. అక్కడ కొన్ని ప్రాంతాల్లో పెంచారు తప్ప అన్ని ప్రాంతాల్లో ఒకేలా పెంచలేదు. అందుకని కంపారిటివ్గా తేడా ఉంది రెండు చోట్లకి. కానీ టికెట్ల వరకు చూసుకుంటే అక్కడ ఎక్కువ టికెట్లు తెగినాయి పుష్ప 2కి. హిందీ బెల్ట్లో పుష్ప 1 కూడా మంచి రిజల్టే సంపాదించుకుంది కంపారిటివ్గా ఇక్కడి నుంచి కంపేర్ చేస్తే. సౌత్తో కంపేర్ చేస్తే నార్త్లో మంచి పేరు వచ్చింది దానికి. తెలుగులో డివైడ్ టాక్ వచ్చింది. పుష్ప మూవీ అనేది కంపేర్ టు మన తెలుగులో హిందీలో బాగా ఆడింది. అవును. సో మన తెలుగు విషయానికి వచ్చేటప్పటికి బిజినెస్ పరంగా కూడా 15 కోట్లు నష్టపోయారు అని చెప్పేసి కూడా ఆ మూవీ మేకర్స్ అనేది కూడా తెలియజేశారు. అవును. ఆ మూవీని కాపాడింది ఏదైనా ఉందంటే ఫస్ట్ పార్ట్లో హిందీ బెల్టే. కానీ ఇప్పుడు అలాంటి మూవీ ఇంత హైప్తో సో మన తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు ఆదరించే అవకాశాలు ఉంటాయంటారు? ఆ రోజున అంచనాలు వేరు, ఈ రోజున అంచనాలు వేరు. ఇది పీక్స్కి వెళ్ళిపోయిన పరిస్థితిలో ఒక మానియా క్రియేట్ చేసి దాన్ని ఇప్పుడు ప్రేక్షకులను థియేటర్ల వైపు తోలుతున్నారు. అది నడుస్తోంది. ఇప్పుడు బయటకు వచ్చిన ప్రేక్షకుడు ఏం మాట్లాడతాడు అనేది చూడాలి. అంటే ఆ రియాక్షన్ మీద వీళ్ళందరి భవిష్యత్తులో ఆధారపడి ఉన్నాయి, బయ్యర్ భవిష్యత్తు. ఆ రోజున లాస్ వచ్చిన ప్రొడ్యూసర్లను వాళ్ళు చూసుకున్నారు. అంటే లాస్ వచ్చినటువంటి బయ్యర్ని ప్రొడ్యూసర్ చూసుకున్నాడు. ఓకే. అయితే ఇక్కడ ఏమైంది, ఎప్పుడైతే హిందీ బెల్ట్లో బెటర్ రిజల్ట్ వచ్చిందో దాని ప్రభావం ఇక్కడ రన్ మీద పడింది. రన్ మీద పడి నెమ్మదిగా పెరిగింది. ఇక్కడ వెరీ మార్నింగ్ షోకి డివైడ్ టాక్తో మొదలై నెమ్మదిగా స్థిరపడి సెటిల్డ్గా నడిచింది. దాంతో తక్కువ నష్టాల్లో బయటపడ్డారు బయ్యర్లు. ఓకే. ఆ కొద్దిపాటి నష్టాలని వాళ్ళు భర్తీ చేశారు. అయిపోయింది. ఫ్రెండ్లీ కాంపిటీషన్లో నడిచిపోయింది. వీళ్ళకి ఇతర ప్రాంతాల్లో డబ్బులు వచ్చినాయి బాగానే, హిందీ బెల్ట్ నుంచి వచ్చినాయి. అలాగే సౌత్ ఇండియన్ మార్కెట్ కూడా టోటల్గా బాగాలేదు అనేది కరెక్ట్ కాదు, కానీ కొన్ని ప్రాంతాల్లో బాగానే కలెక్ట్ చేయగలిగింది అది. ఓకే. కేరళ నుంచి బాగానే వచ్చింది, కర్ణాటక నుంచి బాగానే వచ్చింది, తమిళనాడులో కొంచెం తగ్గింది, ఇలా నడిచింది. తెలంగాణలో బాగుంది, ఏపీలో కొంచెం తగ్గింది కంపారిటివ్గా. ఆ ఏపీ వరకు వీళ్ళు మేనేజ్ చేశారు, వర్కౌట్ అయిపోయిన ప్రోడక్ట్ బయటపడిపోయారు. హిందీ బెల్ట్ క్రియేట్ చేసినటువంటి ఒక సక్సెస్ఫుల్ వే అది వీళ్ళని ఈ లెవెల్లో తీయటానికి ప్రేరేపించింది. అందుకని ఈ రేంజ్లో వెళ్ళిపోయారు. అంటే జాతీయ మార్కెట్ మన కోసం రెడీగా ఉంది, సో ఆ మార్కెట్ కోసం సినిమా చేయాలి అనే ఉద్దేశంతోనే వీళ్ళు ఇంత టైం తీసుకుని దాన్ని డిజైన్ చేశారు. ఈ బడ్జెట్ వర్కౌట్ అవ్వాలంటే ఈ లెవెల్లో చేయాలి. వాళ్ళు చేసినటువంటి ప్రమోషనల్ యాక్టివిటీస్కి మొత్తానికి వడ్డీతో సహా వసూలు చేసే ప్రోగ్రామ్ ఇది.
అందుకని ఈ రేట్లు పెడితే తప్ప వర్కౌట్ కాని పరిస్థితి. అందుకని ఈ లెవెల్కి వెళ్ళారు. ఇది ఎక్స్పెక్ట్ చేసిందే ఈ రేంజ్లో రేట్లు ఉంటాయని. దీనికి ప్రభుత్వాలు అనుమతిస్తాయా ఇవ్వవా అని చర్చ జరిగింది. ప్రభుత్వాలు అనుమతిస్తాయనే విషయం నాకు అప్పుడే తెలుసు, అదే జరిగింది. ఓకే. ఎందుకంటే ఇది ప్రో మార్కెట్ గవర్నమెంట్లు కాబట్టి ఖచ్చితంగా ఆమోదిస్తాయి. ఆ రోజున ఏపీలో అనుమతించకపోవడానికి పొలిటికల్ గొడవ ఉంది అక్కడ. అది కొంత ఇబ్బంది పెట్టింది అనే వాతావరణం కల్పించింది. కానీ వాంటెడ్గా వాళ్ళు ఒక మాట చెప్పారు, సామాన్యుడు కూడా సినిమా చూడాలి కదా అని. ఒకవైపు థియేటర్లు మోర్ ఎక్స్పెన్సివ్గా మారినాయి. ఈ మారిన సందర్భంలో ఈ పెరిగిన రేట్లతో జనాలు థియేటర్కి వెళ్ళాలంటే ఇప్పుడు ఆల్రెడీ మీమ్స్ సర్క్యులేట్ అవుతున్నాయి. పుష్ప టికెట్ కోసం 2 గాజులు అమ్మేసుకున్నాను అని ఒక మీమ్ నడుస్తోంది. దాంతోపాటు పుష్ప టికెట్ల కోసం బ్యాంకులు లోన్లు ఆఫర్ చేస్తున్నాయని ఇలాంటి మీమ్స్ అన్ని సర్క్యులేట్ అవుతున్నాయి సోషల్ మీడియా. అంటే ఆ టికెట్ ప్రైజెస్ అలా ఉండేటప్పటికి ఫన్నీగా కూడా ఆ మీమర్స్ ఇలా చేసి సర్క్యులేట్ అనేది కూడా దాని మీద జరుగుతుంది. అటాక్ మొదలు పెట్టారు. యా. వాళ్ళేమనుకుంటున్నారంటే ఇది కూడా పబ్లిసిటీ అనుకుంటున్నారు, మరక మంచిదే అనే టోన్లో వెళ్ళిపోతున్నారు. ఓకే. అది నడుస్తోంది.